హాయ్ మామ నమస్తే. సో ఈ రోజు మన రెసిపీలో వచ్చేసి లివర్ కబాబ్ మాట. సో దీనికోసం మనం ముందుగానే చికెన్ షాప్లో ఆర్డర్ అయితే పెట్టుకున్నామా, లివర్ అన్ని పక్కన పెట్టమని. 1 కేజీ లివర్ తెచ్చుకొని మొత్తం అంతా నీట్గా కడిగేసుకున్నామా. సో దాంట్లో కొంచెం మనం చికెన్ మసాలా అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు వీడియోలోని ఈ విధంగా లైట్గా చికెన్ మసాలా కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నామా. వీడియో చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ అలానే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. మీకు రెసిపీ కొంచెం స్పైసీ కావాలనుకుంటే మాత్రం కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, లేదా నార్మల్గా వేసుకుని సరిపోద్ది. ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకోవాలి నీట్గా. ప్రతి లివర్కి కూడా మసాలా నీట్గా పట్టేటట్టు మొత్తం అన్నీ కూడా నీట్గా కలుపుకోండి. మీరు ఒక కళాయిలో వేసుకుంటే మీకు కలపడం కూడా బాగుంటుంది. సో లాస్ట్లో కొంచెం మీ దగ్గర కార్న్ పౌడర్ ఉంటే కార్న్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు కాల్చేటప్పుడు ముక్క కూడా క్రిస్పీగా అనిపిస్తుంది. ఇంకా లాస్ట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి లాస్ట్ ముక్క అనేది నీట్గా కాలుతుంది, చాలా బాగుంటుంది కూడా. సో అది మొత్తం కలుపుకున్నంత కూడా 15 to 20 minutes పక్కనైతే పెట్టేసుకోండి. ఈలో మన స్పాట్కి అయితే బయలుదేరిపోదాం. ఇంకా స్పాట్ రాగానే ఈ విధంగా సెట్ చేసుకున్నాం. మేము అయితే మాత్రం ఒక 2 రాయిలు ఒక గ్రిల్ అయితే మాత్రం, మా దగ్గర కబాబ్ గ్రిల్ అయితే లేదు. మీ దగ్గర ఉంటే ఓకే, లేకపోతే ఇలా సెట్ చేసుకోండి మీరు కూడా. సో ఇందాక మనం రెడీ చేసుకున్న లివర్లో మొత్తం దీని మీద నీట్గా కాల్చుకోవాలి మామ. వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా 2 వైపులా కూడా నీట్గా కాలిడేట్ చేసుకుంటే మీకు లివర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అలానే మేము జాయింట్స్ కూడా కాల్చాం. నేనైతే జాయింట్ ట్రై చేస్తాను, మా ఫ్రెండ్స్ అయితే లివర్ ట్రై చేస్తారు, చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. మరి నెక్స్ట్ రెసిపీ కావాలో కామెంట్ చేయమా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.